మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు. సార్, ఆల్మోస్ట్ మనము అక్కడ సత్యసాయి నిగమం దాంట్లో చూసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ శిల్పారామం వేదిక కూడా ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. 3 డేస్లో ఈ గ్యాలరీని కలెక్ట్ చేయడం అనేది చూస్తున్నాము. సో ప్రజలు ఎలా రెస్పాన్స్ వస్తుంది? అండ్ నెక్స్ట్ ఇంకోటి పీపుల్స్ మీడియాకి చాలా థ్యాంక్స్ అండి. మీరు అక్కడ కూడా బాగా ప్రమోట్ చేశారు, చాలా సూపర్ సక్సెస్ అయింది. మా వ్యూవర్స్ అందరు హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే నాకు అక్కడ చేయడం ఒక 15 ఈవెంట్లు అక్కడ చేశాను. ప్రతిసారి నా నోట్బుక్లోనే హైటెక్లో మాధవపూర్ ఇటు సైడ్ అంత గచ్చిబౌలి పెట్టమని చెప్పారు. నాకు ఈసారి ఇది అవకాశం దొరికింది కాబట్టి సో నాకు ఇక్కడ పెట్టానండి సైబర్ గార్డెన్స్లోనే 24, 25, 26 ఓన్లీ 3 రోజులకే, అంటే జస్ట్ ట్రయల్ బేసిస్ చేయడానికి. మార్నింగ్ నుంచి చూస్తుంటే ఎంత క్రౌడ్ అండి, చాలామంది వస్తున్నారు, చాలామంది. నేను అనుకోలేదు ఎంత రెస్పాన్స్ బాగుంటుందని. సో ఇట్స్ వండర్ఫుల్ అండి. సో వీళ్ళు కంటిన్యూ ఈ 3 రోజులు బట్టి కాబట్టి అందరూ చాలా, ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ. సో మీ తాలూకు థ్యాంక్స్ అండి, మీరు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని వెరైటీస్ ఒక 5-6 స్టాల్స్ ఎక్స్ట్రా వచ్చాయి ఇక్కడ. సేల్స్ అయితే రెస్పాన్స్ అయితే పబ్లిక్ నుంచి చాలా బాగుంది. ఐ థింక్ ఎవ్రీబడీస్ రిసీవ్డ్ మై దిస్ మెసేజ్ అండ్ ఆల్. బాగుందండి యాక్చువల్లీ. రైట్ సార్, ఇప్పుడు ఆషాఢమే కాకుండా నెక్స్ట్ కమింగ్ సూన్ కార్తీక మాసం అండ్ నెక్స్ట్ శ్రావణ మాసం, ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళ టైం కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతున్న సందర్భం. ఈ ఎక్స్పో ఓన్లీ వరలక్ష్మి వ్రతం వరకు, పెళ్ళిళ్ళు అండ్ వరలక్ష్మి గారికి. నెక్స్ట్ ఎడిషన్ ఏమో మాది దసరాకి, అప్పుడు బోనాలకి అప్పుడు ఇక్కడ ఇంకోటి పెడతాం సత్యసాయి నిగంలోనే. ప్రస్తుతానికైతే ఇక్కడ మన వరలక్ష్మికి ఇది బోనాలకి ఇక్కడ పెడుతున్నాను. దాని తర్వాత అక్కడ అది బతుకమ్మ, అది మనకి ఇక్కడ బోనాలు, అది అక్టోబర్లో పెట్టింది బతుకమ్మ. అది ఈ ఫెస్టివల్ ఉద్దేశించి ఇక్కడ పెడతాం కాబట్టి ఆదరణ ఎక్కువ ఉంటుంది మాది. సో ఇది హ్యాండ్లూమ్ బేస్డ్ ఎక్స్పో కాబట్టి ఇక్కడ ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది. మాది కూడా మేము అలాగ సెలెక్ట్ చేసుకుంటాం. వ్యూవర్స్ సెలెక్ట్ చేయడం అందరికి ఇవ్వనండి, లైఫ్ స్టైల్ లెవెల్కి ఇవ్వను, ఓన్లీ ప్రీమియం వాళ్ళకి ఇస్తాను ఇక్కడ. కాబట్టి మాది ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎప్పుడు ఒక బ్రాండెడ్ ఎక్స్పోగా నోటెడ్ అయ్యింది. సో అందుకే ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం పెట్టినా ఇంత రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేము చాలా వీఆర్ హ్యాపీ. ఇదే కంటిన్యూ చేస్తామండి. నెక్స్ట్ కమింగ్ సూన్ ఎలాంటి ప్లానింగ్ ఉండబోతుంది? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇండియా అంటే ఇప్పుడు తెలంగాణలో నిర్వహించడం అనేది, అది కూడా హైదరాబాద్ లో నిర్వహించడం అనేది చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా అదర్ ఆల్రెడీ సోషల్ మీడియా అంతా ఓవర్ చాలా బాగుంటుందండి. పాన్ ఇండియాలో చేస్తాం. లాస్ట్ టైం 32 ఎగ్జిబిషన్ చేసాం. సో ఈసారి మా పూణే ఒకటి బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నార్త్లో అండి మనకి ఎక్కువ వింటర్లోనే ఎక్కువ నడుస్తుంది కాబట్టి వింటర్లో వెళ్తాం అనమాట. ఇదంతా మనకి ఫెస్టివల్ టైం కాబట్టి సౌత్ ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషలీ తెలంగాణ బాగుంది, అన్ని పరంగా బాగుందండి. అందుకే బిజినెస్ ఎక్కువ ఉన్నది ఇక్కడ. జనాలు ఇక్కడ హ్యాండ్లూమ్ బాగా ఆదరిస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.